ఎంతెంత అంటే తెలుగు భాషలో ఒక రచయితను కాగలిగినందుకు, తెలుగు భాషలో మధురాతి మధురమైన తెలుగు భాషలో నా జాతి వాళ్ళు చిన్న చూపే చూస్తూ ఉండిన మాధుర్యం గుర్తించి శక్తిని అవగాహన చేసుకుని పాశ్చాత్యులు కూడా ముక్త కంఠంతో కీర్తించిన నా మాతృభాషలో కలం పట్టి 4 బంతులు రాసే అదృష్టం పట్టినందుకును అని చెప్పుకున్నారు. సహజంగా నా భావయంత్రం ఎంత దృఢమైందైనా అది ఎన్ని మాటలు ఆగిపోయిందో, ఎన్ని మాటలు తిరుగుబాటు చేసిందో, ఎన్ని మరమ్మతులకు పాల్పడిందో, ఎన్ని కొత్త భాగాలు చేర్చి పునర్నిర్మాణం చేయబడిందో, తత్ఫలితంగా ఎలాంటి ఒడిదుడుకుల్లోనూ కూడా ఎలా నిరోధకపోగలిగిందో అదొక భయంకర విప్లవం, అచ్చంగా ప్రళయమును అని చెప్తున్నారు. చిన్నతనాన వల్లూరులో గురువు గారి దగ్గర చదువు నేర్చుకునేటప్పుడు అప్పుడు ఆయన మధ్యాహ్నం చెప్పుకున్న కొత్త పాఠం వర్ణించుకోవడం తడవుగా ఎగిరిపోయి దేవాలయం గోపురం పై అంతస్తుని కూర్చునేవాడిని. ఏమిటేమిటో కరడు కట్టు నేను నాకు జ్ఞాపకం ఉండినంత వరకు ప్రయత్నపూర్వకంగా నేను కల్పనకు పూనుకోవడానికి మొదలు ఆ గోపురం మీదే. అక్కడి నుంచి చూస్తే ఎదట వరుసగా విరగబూసిన పొగడ చిట్ల శిఖరాలు, ఎడం వైపున ముడుచుకుపోయిన కలవలతో నిండి ఉన్న కోనేరు, వెనక చిరుగంటలతో గజస్తంభాగ్రము మిలమిల మెరిసే పసిడి కొండతో దేవాలయ శిఖరమును, కుడివైపున చేతికి అందేటట్టు మనిషి కలవిగాని గెరలతో కొబ్బరి చెట్ల తరలు, ఇలాగా ఆ పరిసరాలందుకు అనుకూలంగానే ఉండేవి. దీనికి సాయం అక్కడ 4 వైపుల నుంచి కమ్మని గాలి విగున కొట్టేది. మధ్య మధ్య మాత్రం గబ్బిలాల కంపుతో కలుషితం అయిపోతుంది. అయితే భాష రాదు, అనుభవం లేదు, భావాలు పుట్టవు. అయినా విని ఉండిన కొద్ది కథలు ఆధారంగా చక్కని కథలు కల్పించాలని, రసవంతంగా చెప్పాలని సంకల్పము, మొదటి ప్రయత్నము కూడా అక్కడే నాకు. వల్లూరులో నేను పడ్డ మరో ప్రపంచంలో మళ్ళీ నాకు ఇది ఇంకో ప్రపంచం. నేను లేసము సంస్కారం లేనివాడినే అయినా ఆ ప్రపంచ స్వభావం అది కనుక అందులో పడ్డ వెంటనే నిర్ధారణ చేయలేని ఆవేశం ఏదో తలముల్కలయ్యి పరవశుని చేసేసేది నన్ను ఉత్తర క్షణంలో. అందువల్ల గోపురం దిగడం అంటే నాకెంతో బాధగా ఉండేది అని రాస్తున్నాను. ఇది ఆయన చిన్నతనాన రచయిత కావడానికి ఆయనలో పడ్డ బీజం. అయితే చిన్నప్పుడే గజమెత్తు పుస్తకాలు రచించాలని అనుకున్నారు ఆయన. నేను ఆనందం జేడి పిందెల కోసం వాళ్ళ మామిడి తోటకి వెళ్ళి కూర్చున్నాం. మాతో కూడా ఆనందం చుట్టమున్న ఒక ఆయన వచ్చాడు తోటకి. 25-30 సంవత్సరాల వాడు. ఆయన ఒక ఇంగ్లీష్ గ్రంథం తెచ్చాడు. విప్పి చూడగా అందులో అక్షరాలు సీమకలకాయలు. బాబోయ్ అన్నాను అప్రయత్నంగా. ఆయన దాని మీద ఆయనది ఒక నవల అని, ఆ గ్రంథకర్త అలాంటి నవలలు ఇంకా చాలా రచించాడని, అవి ఒక్కొక్క ప్రతి పేరిస్తే 3 గుట్ట అవుతుందని చెప్పాడు. చిక్కుతుండి అయిపోయాను నేను. అతను ఎంత గొప్పవాడో అనుకున్నాను. గొప్పతనం కంటే అతని అదృష్టం మంచిదనుకున్నాను. ఇంతేకాదు, మనం గజమెత్తు వచ్చేటన్ని పుస్తకాలు రచించాలని అనుకున్నాను. వెంటనే ఈ నిశ్చయంతో ఇంటికి వచ్చేటప్పుడు నడవలేదు నేను, గాల్లో తేలిపోతూ వచ్చాను అని రాసుకున్నాను. అప్పటికే కాదు, ఇప్పటికీ నా ప్రవృత్తి ఇదే. వయస్సు పెరిగిందే గాని చూపు మారలేదు. భాష పరిసీమలు చూడాలి, గజయెత్తు పుస్తకాలు రచించాలి, ఇది ఆ చూపు. వైదిక సంప్రదాయం విడిచిపెట్టినందుకు కుటుంబంలో కవిత్వ సంప్రదాయం ప్రారంభించాలన్న కొత్త రేఖ కూడా కలిసింది ఆ చూపులో. దాంతో నా ప్రవృత్తి స్థిరపడిపోయింది. ఇక అది ఒక ఉత్సాహం, అది ఒక ఉల్లాసం, అది ఒక ఉద్రేకం, అది ఒక ఆవేగం. ఇవి నడిపించుకుపోతున్నాయి నన్ను అప్పటి నుంచి. నా పురాకృత సుకృతం దీనికి కారణం. నా జీవితం చీలికలు లేని ఈ గాడిలో పడినందుకు మిక్కిలి గర్వపడుతున్నాను నేను. కానీ సంసారం మాత్రం ఈడ్చి పడుతోంది, చిన్నదే అయినా. ఒక్కొక్కప్పుడు కిలికిన్ని వేస్తోంది నదిలంతా. ఏమాత్రమో తెలివితేటలు ఉన్నాయి. డబ్బు సంపాదించడానికి అవి చాలు. కాస్తో కూస్తో ఐక్య దృష్టి ఉంది, నలుగురితో పాటు తక్కువ లేదు. సంపాదిస్తూనూ ఉన్నాను, కానీ చాలడం లేదు. ఎంచేత అంటే అదే పనిగా సంపాదించడం లేదు కనుక. ఏమి అంటే
తెలిసే ఎందుకు దీక్ష పట్టలేకపోతున్నాను కనుకను రచన మీద గురికేస్తోంది చూపు, కుప్పించి కుప్పించి. ఎంతో కొంత డబ్బు చేతికి రాగానే, అగత్యం తీరి ఆ రోజు గడిచిపోగానే రేపటి మాట చూసుకుందాం అనిపిస్తుంది. ఆ వేడి తగ్గి కలము కాగితాలు కూర్చుంటాను అవ్యవధానంగా. గంటలు గడుస్తాయి, జాములు గడుస్తాయి, పూటలు గడుస్తాయి, దినాలు వారాలు మాసాలు కూడా గడిచిపోతాయి. ఆ కూర్చోవడం అలాగే కూర్చుంటాను అన్యం మరచి. సంసారంలో మళ్ళీ డెడ్లాక్ పడేదాకా మరి కథలను అని రాస్తున్నాను. అంటే రచయితగా, కేవలం రచయితగా బతకడానికి ప్రయత్నించాను శ్రీపాద వారు. కవిత్వం ప్రారంభించాను అంతే. కవితా వ్యాసంగానికి భంగం రాకుండా దినాలు గడిచిపోతే చాలునన్న దృష్టి ఏర్పడిపోయింది స్థిరంగా నాకు. ఒక్క పద్యం కడితే చాలదు, 100 రూపాయలు ఎందుకు అని అప్పుడు, ఒక్క వాక్యం చాలదు, 1000 రూపాయలు ఎందుకు అని ఇప్పుడు నా తృప్తి. ఇది అన్నం పెట్టదు నిజమే, మరి ఇది కలిగించే ఆనందం ఎన్ని కోట్లైనా డబ్బు కలిగించగలదా? అసలు డబ్బుకి ఆనందానికి సంబంధం ఏమిటి? డబ్బు భౌతికం, ఆనందమేమో ఆధ్యాత్మికం. ధనికులు అనుభవించేది ఆనందం కాదు, సుఖమైనా కాదు, లాలస కాదు. డబ్బు అంతస్తును బట్టి అది హెచ్చుతూ ఉంటుంది, తగ్గుతూనూ ఉంటుంది, గాలి విసురులాగా. ఆనందం అలా కాదు, అందుకోగలిగితే దానికి ఒకటే స్థాయి. కవిత్వంలో అధికార తారతమ్యాలు, కవులను లోకులు చూసే చూపులోనూ హెచ్చు తక్కువలు ఉండొచ్చు, కానీ కవులైన వారు అనుభవించే ఆనందం మాత్రం అందరిది ఒక్కటే, రాసిలేదు. ఉపనిషద్వేత్తలకు, యోగులకు ఏ ఆనందం కలుగుతుందో ఆ ఆనందానికి సబ్రహ్మచారి అది. ఆ ఆనందం గుర్తించుకోగలిగిన వారికి, అనుభవించగలిగిన వారికి సాంసారిక దృష్టి తక్కువ అవుతుంది. అంటని స్థితి అది. కవి అయిన వాడి అంతస్తు అదిగో అది. అంటే భౌతిక జగత్తుకి అతీతుడు కావడానికి వీల్లేదు కనుక కవికి లిప్తత ఉంటుంది, క్రాంతదర్శి కనుక నిర్లిప్తత ఉంటుంది. కాగా కవి అయిన వాడు పంచభక్ష పరమాన్నాలు ఆరగించగలడు, పచ్చి పులుసు మెతుకులు తినగలడు సమంగా. కానీ క్రాంతదర్శికి సంబంధించిన అంతర్దృష్టి ఉద్భుతమైందా, ఆ రెండింటి మీద కూడా ఆస్థ నిరోధత. ఆ అవస్థ అవగాహన చేసుకోలేక వ్యసనం అనుకుంటారు కవిత్వం కొందరు. అది శుద్ధ భౌతిక దృష్టి కలిగిస్తుందని అనుకుంటారు కొందరు. మానవ శక్తులను అది అణిచివేస్తుందని అనుకునేవారు ఉన్నారు కొందరు. అజ్ఞానం అది పూర్తిగా. విషయం తెలియక అనే మాట అది. కవిత్వం అనుభవించలేని వారు చేయవలసిన ఆరోపణ అది. కవి అయిన వాడి జీవన సరళి పరిశీలించి అవగాహన చేసుకోలేని వారు పడవలసిన భ్రాంతి అది. బుద్ధి రచనా విగ్రహం అయిందా, ఇక ఆ రచయితకు నిద్ర అక్కర్లేదు, ఆహారం అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, కోరి అప్సరస వచ్చినా అక్కర్లేదు. ఆ స్థితి ఎప్పుడు వస్తుందో రచయిత కూడా తెలుసుకోలేడు. వచ్చినప్పుడు అందులో తన మొలకలు కావడమే కానీ. ఎవరి గ్రంథం వారే అచ్చు వేయించుకోవలసి రావడం కంటే మరి దౌర్భాగ్యం లేదు కవులకు. వనితలకు తమంతా తామై వెళ్ళవలసి రావడం లాంటిది అవలకి. తన రచన తన డబ్బుతో అచ్చు వేయించుకోవడమే కవికి దౌర్భాగ్యం అయితే, యాచించి తెచ్చిన ఇతరుల డబ్బుతో అచ్చు వేయించుకోవడం మరీ దౌర్భాగ్యం కాదు అంటే కాదనే చెబుతాను. ఏమంటే అచ్చు వేయించుకోవలసిన బాధ్యత కవి మీద పడ్డమే అసలు దౌర్భాగ్యం. కాక రచనకర్తలు ముందుకు రానప్పుడు తానైనా తన గ్రంథం అచ్చు వేయించుకోకపోతే అది దౌర్భాగ్యం అవుతుంది కవికి. అది తప్పనప్పుడు ద్రవ్యం ఎవరిదైనా ఒకటే, ఎలా వచ్చినా ఒకటే. కాగా అందుకోసం యాచించి అయినా ఇతరుల డబ్బు సంపాదించడం అంటే ఇల్లు కట్టుకోవడానికి యాచించడం, రుణాలు తీర్చుకోవడానికి యాచించడం, బిడ్డలకు చదువు చెప్పించుకోవడానికి, శుభకార్యాలు నిర్వహించుకోవడానికి యాచించడం వంటిది కానే కాదు. అవి జానడు పొట్ట కోసం చేయవలసినవి. ఇది అచ్చంగా ఇతరులను ఆనంద పెట్టడానికి చేసే మంగళ కార్యం. ఇతరుల చిత్తవృత్తులను సంస్కరించడానికి, పరిణితి కలిగించడానికి చేసే దోహద క్రియ. సభ్యత అలవర్చి జాతి ఏకతాటి మీద నడిపించడానికి చేయవలసిన ఇది కృత్యమున్నో. మొత్తానికి కవి బాధ్యత ఇది, కవి ప్రాప్యమున్నో ఇది. నలుగురు చదవడము, పాఠకుని హృదయం స్పందించి మగం ఆనందోత్ఫుల్లం కావడము, ఆ మనిషికి ఎంతో కొంత సంస్కారమును అవ్వడము, ఆ విధంగా తన జీవితం ధన్యం కావడమును, ఇది తన రచన వల్ల కవి సాధించుకోవాల్సినది. నలుగురు తన ప్రతిభ గుర్తించడము, కొంచెమైనా తనని మెచ్చుకోవడము కూడా ఈ పద్ధతిలోనే, సందేహం లేదు. అయితే గౌణాలు ఇవి, అనుషంగికాలను, అవి సిద్ధిస్తేనే సిద్ధించేవన్నీ ఇవి నిజమే.
కానీ అచ్చుపడే ప్రతి గ్రంథానికి ఈ శక్తి ఉంటుందా అంటే పోనీ మరి ఉండేదన్నమాట. అది నిర్ధారణ కావడం మాత్రం ఎలాగా? చెట్టును పుట్టే ప్రతి కిందే సారవంతం కాదు, నిలవదు. మరి నిలిచేదేదో ఎలాగా చెప్పడం? అలాంటిదే కవుల గ్రంథాల విషయమును. కాక పూర్వ కవులు రాసిన గ్రంథాలు కొంచెమే ఉన్నాయి మనకి ఇప్పుడు. ఆ రోజుల్లో ఇవి మాత్రమే పుట్టాయా? కవులు ఇవి మాత్రమే ఉండినారా అప్పుడు? నన్నయ్య భారతాది మాత్రమే రచించాడా? తిక్కన్న భారతోత్తర భాగం మాత్రమే రచించాడా? ఎప్పుడైనా గట్టి గింజలే మిగులుతాయి, కానీ ఒళ్ళు గింజలకును పని తప్పనిదే. కనుక గ్రంథం తయారైందా అచ్చుపడవలసిందే ఇప్పుడు. దానివల్ల ఇతరులకు ఆనందాది ప్రయోజనం కలిగినా కలగకపోయినా అవి అచ్చుపడడం వల్ల మరో గ్రంథం రచించాలన్న ప్రేరణ కలుగుతుంది కవికి. కవి అయిన వాడికి ప్రాణాల కంటేనూ విలువైంది ప్రేరణ. కవి అయిన వాడికి నిద్రాహారాల కంటేనూ ఎక్కువ ఆవశ్యకమైంది ప్రేరణ. ఈ ప్రేరణ తన్మయీ భావం కలిగిస్తుంది కవికి. ఈ ప్రేరణ దీక్ష పుట్టిస్తుంది కవికి. ఈ ప్రేరణ ఆ దీక్షకు ఏకాగ్రత సంఘటిస్తుంది కవికి. దాంతో కాక కూర్చుంటాడు కవి. రాయిగా భాష స్వాధీనం అవుతుంది కవికి. రాయిగా రచనా విధానం సుపరిష్కృతం అవుతుంది కవికి. రాయిగా ప్రాంతదర్శితం అవుతుంది కవికి. రాయిగా తపస్సు సిద్ధించి మహర్షి అవుతాడు కవి. నా ఋషి పూర్తయి కావ్యం. మహర్షి కానివాడు కావ్యం రచించలేడు. మహర్షి కానివాడు రచించింది కావ్యము కాలేదు. మరి ఒక్క రోజులో మహర్షి కాగలడా ఎవడైనా? సోపాన క్రమంగా ఎంతో సాధన కావాలి దానికి. రాత ప్రతి అయినా అచ్చు ప్రతి అయినా ఆ గ్రంథం నలుగురి చేతుల్లోనూ పడ్డం ఆ సోపానాల్లో ఒకటి. అలాగా ఒకటి తర్వాత ఒకటిగా ఎన్నో సోపానాలు ఎక్కితే గానీ కర్త తన భంగపాటేదో తెలియదు. తనకి సాధించుకోవలసింది ఏమిటో తెలియదు. అది తెలిస్తే గాని అడుగు ముందుకు పడదు. పడితే తప్ప సిద్ధి ఎక్కడిది? తన గ్రంథం తానే అచ్చు వేయించుకోవలసి వస్తే మాత్రం ప్రేరణ దుర్బలము, సిద్ధి దుర్లభము అయిపోతాయి కవికి. ఈ విషయమై కొందరికి మినహాయింపులు ఉండవని కాదు, కానీ మొత్తానికి ఇది కవులకు దౌర్భాగ్యం. ఏమంటే తన గ్రంథం తానే అచ్చు వేయించుకుంటే పెట్టిన డబ్బు తిరిగి రాబట్టుకోవడము, తన సంసారాన్ని నిర్మించుకోవడానికి మరో గ్రంథం అచ్చు వేయించుకోవడానికి తగినంత లాభం లాగడం, ఇలాంటి త్వరలో పడిపోతాడు కవి. దీనివల్ల అతని కవితా తపస్సు భంగపడిపోతుంది. కవికి కాదు, తెలుసుకోగలిగితే జాతికే తీరని నష్టం అది. అయితే కవి అయిన వాడల్లా దరిద్రుడై ఉండాలని కాదు, కవి అయిన వాడల్లా దుర్గుడై ఉండకూడదనండి కాదు. ధనికత్వము లోక సామాన్యాలు, మరి కవి లోకాతీతుడు. కనుక ధన సంపాదన ధ్యేయం కాకూడదు. కవికే కాదు, ధన సంపాదన ఏ కళావేత్తకు ధ్యేయం కాకూడదు. నిశ్చింతగా చిన్న ఎత్తునైనా అతని కాలక్షేపం జరిగిపోవాలి అంతే. పంచభక్ష పరమాన్నాలే అక్కరలేదు. చారునీళ్లతో కాలక్షేపం చేసింది గ్రంథాలు రచించలేడు కవి. దారిద్ర్యము ఐశ్వర్యము కూడా ప్రేరకాలు కాలేవు, భంజకాలు కాలేవు కవిత్వానికి. కవితా సమాజంలో కూర్చున్నాడా, సరైన తాదాత్మ్యం సిద్ధించిందా, ఇక అతనికి భోగాల మీదకి దృష్టి పోదు, కష్టాలు కనపడవు. నీరసం వచ్చి చెయ్యి ముడుచుకుపోకూడదు, పేగులు మాడి దృష్టి చెదిరిపోకూడదు. ఈ ప్రతిబంధకాలు కలగకుండా ఉండడానికే కవికి ఆహారం. ధనికుడైన వాడికైనా సరే కవితావేశం కలిగినప్పుడు ఇదే ప్రవృత్తి. పర్సులో బహుమితంగానే డబ్బుండినా దృష్టి రచనా వ్యగ్రమై కదలలేక, కలము కాగితాలు కింద పెట్టలేక, కూరల కోసం బజారుకి వెళ్ళాలన్న స్ఫురణే కలక్క, కూరగాయలేవి లేవు మరి అంటూ వంటింటిలో నుంచి కేక వినవచ్చినా ప్రకృతిలో పడలేక వేళకి మాత్రం పీట మీదకి వెళ్ళి ఆ పూటకు కూరగాయలతోనూ చారు మజ్జిగతోనూ భోజనం అయిందనిపించుకుని చెయ్యి ఆరడం తడుగా మళ్లీ కలం పట్టి దాంతో ప్రపంచం మరిచిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. వేషం విషయమై కూడా అంతే. ఉజ్వల వేషంతో వీధిలోకి వస్తాడు కవి ఒక్కొక్కప్పుడు. ఎంత డాబురా అనుకుంటాడు అల్పబుద్ధి. చింకి పాత్రతో కనపడతాడు కవి మరొకప్పుడు. ఓటి దరిద్రుడు అనుకుంటుంది మాయలోకం. పరిశీలిస్తే ఆ భావన, ఈ ఘోషణ కూడా వివేకజన్యాలే. ఏమంటే అతను మహర్షి అనడానికి నిదర్శనం అది. ఆ చీనాంబరాలు, ఆ చింకిపాతలు కూడా అతని ఇచ్ఛాపూర్వకాలు కావు. లోకంలో శరీర ధర్మాలు కొన్ని ఉన్నాయి, సంసారంలో ఉన్నప్పుడు అవి తప్పవు. కానీ కవి అయిన వాడికి అవి గడిచిపోవడమే ప్రధానం. కవితా వేగానికి అవి అడ్డంకులు కాలేవు. మనిషి ఎంత నిర్లిప్తుడు కావచ్చునో అంత నిర్లిప్తుడు కాగలడు, ఎంత లిప్తుడు కావచ్చునో అంత లిప్తుడు కాగలడు కవి. ఇచ్ఛా మాత్రాలు అతనికి అవస్థలు. అతని చూపు మాత్రం ఏ అవస్థలోనూ ఒకటే, అది క్రాంతదర్శిత.
కనుకనే ఆకాశ సౌధాల్లో విహరించే ఆగర్భ శ్రీమంతుల భోగభాగ్యాలు వర్ణించగలడు. ఎలకల కలుగుల వంటి చుట్టుగుడిసెల్లో తలదాచుకునే కటిక దరిద్రుల యమయాతనలు చిత్రించగలడు కవి. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మరి దేని మీదకి దృష్టి పోదు మనిషికి. రకంలో భిన్నవే గాని రాశిలో అలాంటి మనోధరమే దీన్ని. అయితే జీవయాత్రలో భంగపాటు కష్టపడితే ప్రపంచం మునిగిపోయినట్టు ఊరపెట్టేస్తాడు మామూలు మనిషి. కాయికంగా బాధపడుతూ మానసికంగా నిర్వికల్పుడైపోతాడు స్థితిలో కూడా కవి. అతని ఆధ్యాత్మిక నిదర్శనం అది. రసలోలుపత అలాంటి విశిష్టత కలిగిస్తుంది. రసలోలుపత అలాంటి విశిష్టత కలిగిస్తుంది. కానీ రసికుడు రసవిపాసి మాత్రమే, కవి రసస్రష్ట. కానీ ధనలోభం పుట్టిందా కవికి ఈ శక్తి సన్నగిల్లిపోతుంది. అటు దౌర్బల్యము ఇటు పతనమును దీంతో కవికి. ఇలాంటిది తటస్థించకుండా ఉండాలంటే రసికులైన వారు కవిని కనిపెట్టుకుని ఉండాలి సర్వకాల సర్వావస్థల్లోనూ. కవికి తన గ్రంథాలు స్వయంగా అచ్చువేయించుకునే దౌర్భాగ్యం పట్టకుండా చూడాలి మాత్రమే కాదు, చూసుకోవాలి. అంత మాత్రమే చాలు. కవిని ఆరాధించాలి, కవిని అంతరాలెక్కించాలి, కవికి తర్కాభిషేకం చేయాలి. ఇదంతా చేస్తే కవికి ఇది పత్రం పుష్పం ఫలం తోయమును మాత్రమే. ఇక రసికులక ఇదే పరాయణం. భూపై లేదు కడుపు నిండా డబ్బెక్కడది కవులకు. నోటు రాస్తే ఎవరో ఒకరు అప్పిచ్చేవారు దొరకపోరు. డబ్బు చేతిలో పోస్తే పుస్తకం అచ్చు వేసిచ్చే ముద్రాపకులు లేకపోలేదు దేశంలో. మరి అచ్చు పని ముగిశాక అచ్చు వేయడం ఎందుకో అది అచ్చు పడ్డాకే ప్రారంభమవుతుంది. దాని పేరు వ్యాపారం, దాని దారి వేరు, దానికి కావలసిన ప్రవృత్తిని వేరు. అది కవులకు దూరం అంటరానిది. కానీ తన గ్రంథం తానే అచ్చు వేయించుకోవలసిన కవి అలవర్చుకోక తప్పదు. నిజమే, కానీ సరిగ్గా బోధపడదు, రసవంతం కాదు కనుక నడవదు కవితది. ప్రతిభ చాలక కాదు, ప్రకృతి కాక. చేత పెట్టినప్పుడు తిరిగి రాదంటే రాకపోదు, మళ్ళీ కాస్త వస్తుంది. అది పులుసులోనే పడిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇక అప్పులవాడు మిగులుతాడు. అప్పులవాడిది ఒక ధర్మమే, ఎవరి వస్తువు వారు భద్రపరచుకోవడం తప్పు కాదు కనుక. అప్పుల బాధ అలా ఉండగా గ్రంథాలయాల వారు కొందరు పరిచితులు, స్నేహితులు, బంధువులు గ్రంథకర్త మీద పడతారు. గ్రంథాలని ఊరికే ఇమ్మంటారు, పోస్ట్ గది పెట్టుకుని పంపమంటారు కొందరు. దానాదీన దృష్టి చెడిపోయి మరో గ్రంథం రాయడం, రసోత్తరంగా రాయడం కష్టం అవుతుంది కవికి. కనీసం దుర్బలమైనా అవుతుంది ధోరణి. తెలుసుకోగలిగితే జాతికే చుట్టుకుంటుంది దౌర్భాగ్యం, అటు తిరిగి ఇటును తిరిగి. వారి మాటలు. ఇక చివరగా నాకు చాలా ఇష్టమైనవి శ్రీపాద వారు కౌలకించిన స్ఫూర్తి. ఇది నేను పదే నాకు స్ఫూర్తివంతమైన మాటలు. ఇది మీకు కూడా నచ్చుతాయని ఆశిస్తున్నాను. ఆహార నిద్ర భయాదులు మనుష్య మాతృలందరికీ సమానమే, కానీ వారిలో కొందరికి మాత్రమే నిశ్చిత దృక్కు, విశిష్ట శక్తి ఉంటాయి నిగూఢంగా. ఆ ఉండిన వారిలో అయినా కొందరే ఆ సంగతి గుర్తించుకోగలుగుతారు. అలా గుర్తించుకోగలిగిన వారిలో నిన్ను మళ్ళీ కొందరే వినియోగపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో విజయం పొందేవారును కొందరే అయితే ఆ పోలిక ఉండడమును కొంత విశేషమే. ఏమంటే తామెత్తిన మనుష్య జన్మ ఆంతర్యం అలా ప్రయత్నించే వారికి అవగాహన అవుతుంది. మరి అలాంటి వారే జీవిత పరమావధిగా ఏదో ఒక విద్యకు లేదా ఒక కళకు పరిణితి కలిగించడానికి కోరుకుంటారు. అదొక తపస్సమాధి ఆ వ్యక్తికి, అది వేతృతుక నిక్షమను. అయితే ఆ పూనికలో ఆ వ్యక్తి ప్రవృత్తి కొండలెక్కుతుంది, లోయల్లో పడుతుంది, వెనక్కి మడుతుంది, ముందుకు దుమ్ముతుంది, గిరగిర తిరుగుతుంది, స్తంభించిపోతుంది. అయినా బంతి వంటిది కానీ మట్టి ముద్ద వంటిది కాదు. తన లక్ష్యం కోసం, తన ప్రాప్యం కోసం అది ప్రవర్తమానం అవుతూనే ఉంటుంది. స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ కూడా దానికి జాగ్రత్త పర్యాయాలే. అదొక యోగశక్తి. చిత్తవృత్తి విరోధం ఆ వ్యక్తికి సాధనం గాని సాధ్యం కాదు. ఆ ప్రయత్నం పోను మిక్కిలి బలిసి చివరికి ఆ వ్యక్తికి జీవన్మరణ సమస్య అయి కూర్చుంటున్నది. దాంతో అతని దృక్పథము, అభిరుచులు, జీవన సరళి విలక్షణంగా తయారవుతాయి. లోక సామాన్య ధర్మాలకు అతీతుడైపోతాడు అతను. గతానుగతంగా సంసార సాగరంలో పడి తన్నుకునే వారికి ఆ వ్యక్తి అంతస్తు దేశము అర్థం కాదు. అందువల్ల అది స్వధర్మాతిక్రమణమని, మతి భ్రమ అని, ఆత్మహత్యా ప్రయత్నం అని గుసగుసలు పోతారు దృఢంగా తీర్మానించుకుని. అతని మీద జారి పడతారు. తామేమో మహాదయాదృపతి అయినట్లు మెల్లిమెల్లిగా మందలిస్తారు.
తమ ప్రాకృతి దృష్టికి అందిన మంచి మార్గాన్ని మళ్లించడానికి కోరుకుంటారు. పూకలేస్తారు, కసురుకుంటారు, శాపాలు పెడతారు. తామేమో దేవత లేనట్టు ఆకాశం నుంచి ఊడిపడ్డట్టును హేళన చేస్తారు, తాటాకులు కడతారు, దుష్ప్రచారం ప్రారంభిస్తారు, రాళ్లు నూగుతారు, అడుగడుక్కి అడ్డు తగులుతారు, ఏమిటోటో చేస్తారు, ఏమైనా చేస్తారు, అయినా చెల్లించడాలి. తన ప్రాప్యం మర్చిపోడు, తన లక్ష్యం మార్చుకోడు, తన దుఃఖదం మళ్లించుకోడు, తన ప్రణాళిక చింపేసుకోడు, తన సాధన విరమించుకోడు, తన దీక్ష విడిచిపెట్టుకోడు, తన ఏకాగ్రత చెరుచుకోడు, స్థానభ్రంశం కలగని, నిద్రాహారాలు కరువైపోని, ప్రాణభయమే తటస్థించని అడుగు మాత్రం ముందుకే వేస్తాడు నిశ్చలంగా. చివరికి జయమా అపజయమా అంటే అది వేరే సంగతి. కానీ సంకల్పము, నిశ్చయము, ఆశ, ప్రతీక్ష, తపన, ప్రయత్నము, ధైర్యము, సాహసము, విశ్వాసము, సహనము, దీక్ష, ఏకాగ్రత ఇవి అతని ప్రతి అడుగులోనూ ప్రతి కదలికలోనూ అచ్చుకట్టి ఉంటాయి. ఊపిని ఉరికిస్తాయి. ఇవ్వండి నాకు చాలా నచ్చిన ఇవన్నీ కూడా వారి నాకెంతో ఇష్టమైన అనుభవాలు, జ్ఞాపకాలు.